నీ కయ్యికల్లే కన్ను కొట్టాయా నటం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. సోజావో పడకేస్తా రాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిచినదే వాటర్ బాటిల్ మోతే నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు? స్టైల్ ఒక్కడే ఉన్నాలే గాని విషయం ఏంటో చెప్పు. నీ వెనకే తిరుగుతుంటాడే నీ ఫ్రెండు, వాడు ఆ ప్రసాద్తో ఎక్కడికో వెళ్ళాడు. నేను కనిపించానని నారాయణతో చెప్పకు అని నాతో చెప్పాడు. ఆ విషయం చెప్దామనే నీకు కాల్ చేశాను. వాడెందుకు ప్రసాద్తో వెళ్ళాడు? 1-2 రోజులు ప్రసాద్ ఇంట్లోనే ఉంటాను అన్నాడు. నేనింకేం అడగలేదు. ఆ దరిద్రుడు అక్కడున్నాడా? రవి, ఈ విషయం నువ్వు నాతో చెప్పావని ఇంకెవరితో చెప్పుకు, సరేనా? అది సరేగాని నారాయణ, వాడు ప్రసాద్ ఇంటికి ఎందుకు వెళ్ళాడు? అదే, వాడు నాకు డబ్బులు ఇవ్వాలి, అందుకే నా కంట పడకుండా దొంగలా తిరుగుతున్నాడు. సరే రవి, నేను వాడి సంగతి చూసుకుంటాను, ఉంటాను. అయిపోయాడు. రేవతికి చేయాలి కదా. రవణ కాల్ చేస్తున్నాడు. చెప్పన్నా, ఏమైంది? నువ్వు చెప్పినట్టే నారాయణతో చెప్పాను. వాడి సంగతి నేను చూసుకుంటాలే అని కోపంగా కాల్ కట్ చేశాడు. అవును, అసలు ఏం జరుగుతుందమ్మా? అంతా మంచి జరుగుతోందన్నా, అది తర్వాత చెప్తాను. సరేనమ్మా. నారాయణకి తన ఫ్రెండ్ మీద అనుమానం వచ్చింది. అనుమానం కాదు, కోపం రావాలి. అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. ఖచ్చితంగా నారాయణకి వాడి మీద కోపం వస్తుంది మల్లిక. ఎందుకంటే ఆ నారాయణే మీ నాన్నని హత్య చేశాడు. తప్పు చేసిన వాళ్ళు పైకి గంభీరంగా ఉన్నా లోపల భయపడి చేస్తూ ఉంటారు. పైకి కంగారుగా ఉంటే ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తుంది. నారాయణకి కోపం రావాలి. అప్పుడే మనకి కేసు అనుకూలంగా టర్న్ అవుతుంది. కూర్చో కూర్చో కూర్చో. నువ్వు ఇక్కడ ఉన్నావన్న విషయం ఎవరికి తెలియకూడదు, సరేనా? నీకేం భయం లేదు. నేను వెళ్ళి నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. నారాయణ నన్ను చంపాలనుకోవడం ఏంటి? నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నన్నే అనుమానిస్తున్నాడు వాడు. వాడికి డబ్బు విషయంలో తన మా నాన్న తేడానే లేదు. వాడు ఉరికమ్మం ఎక్కే పరిస్థితి వచ్చిందంటే ఊరుకుంటాడా చెప్పు? వాడికి జాలి, కరుణ, ప్రేమ ఇలాంటివేవీ తెలీదు వాడికి. వాడొక నీచుడు. ఏదేమైనా సరే, ఎందుకు ఏం జరిగిందనేది నన్ను ఒక మాట అడగాలి కదా. కదా? అలా అడగలేదంటే ఏంటి అర్థం? నారాయణ నీ మీద కోపంగా ఉన్నాడనే కదా? నేను ఒకసారి వాడికి ఫోన్ చేస్తాను. ఏమయ్యా, చెప్తుంటే అర్థం కాదా? నీ ప్రాణం మీద నీకు ఆశ లేదా? ఏదో తమ్ముళ్ళు లాంటి వాడివని చెప్పా. నీ ఇష్టం. నీకు చావు రాసిపెట్టినట్టుంది. నీ కర్మ. ఇదిగో తీసుకో తీసుకో తీసుకో. అవును, అసలు నేనెందుకు మాట్లాడాలి? వాడేగా నన్ను అనుమానించింది. వాడే నాతో మాట్లాడాలి. మరి అదేగా నేను చెప్పేది. సర్లే, ఏం తింటావు? ఒక బిర్యానీ తీసుకురా, అలాగే ఒక క్వార్టర్ కూడా. తప్పుగా అనుకోక ప్రసాద్, కొంచెం బాధగా ఉంది. సరే, నేను తీసుకొస్తా. నువ్వు జాగ్రత్తగా. అదిగో వస్తున్నాడు. అంతా ఓకేనా? అంతా ఓకేరా. నేను వాడు తినడానికి ఏమైనా తీసుకొస్తా. సరే. సరేనా? పదరా. పద. అన్నా, ఆ రేవతికి ఫోన్ చేయి.
చెప్పురవన్నా. రేవతి, నారాయణ ఇంట్లోకి కోపంగా వెళ్ళాడు. వాడి ఫ్రెండ్ కూడా లోపలే ఉన్నాడు. అక్కడ ఏం జరిగినా సరే మీరు మాత్రం ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండండి. అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండండి. ఏదైనా అవసరం ఉంటే నేనే కాల్ చేస్తాను. సరేనమ్మా. రే పదరా చూద్దాం. పద. మన ప్లాన్ సక్సెస్. ఉండు 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 నారాయణ, వదులు నారాయణ. నారాయణ ఉండు ఉండు, వదులు ధైర్యం ఉంటే నారాయణ. నా నుంచి తప్పించుకోవాలని చూస్తావా? ఆ? అరే, తప్పించుకోవాలని చూస్తావా? ఏయ్, గరుడా, కొట్టకురా. అబ్బా! చెప్పరా, చెప్పు. పిల్లి వారికి ఏం చెప్పావు? గరుడా, చెప్పు. అల్లుడు పిల్లి వారికి ఏం చెప్పావు? చెప్పరా. అల్లుడు గారు, ఏమైంది? అయ్యో ఏంటండి అది? ఎందుకు కొడుతున్నారు? చెప్పరా. అల్లుడు గారు, తనని ఎందుకు కొడుతున్నారు? వీడు చేసిన పనికి చంపేయాలి. చెప్పరా. అల్లుడు గారు, ఏయ్, నారాయణ. ఆ, అల్లుడు గారు, ఏమండి? అయ్యో నారాయణ. ఆ, అత్తయ్య, మీ మాట విని వీడిని కొట్టకుండా వదిలేస్తున్నాను. అసలు వీడేం చేశాడని కొడుతున్నారు అల్లుడు గారు? అయ్యో నువ్వు మీరు లోపలికి రండి, వీడేం చేశాడు చెప్తాను. నారాయణ, నన్ను రారా. కొట్టకు. ఆగండి అల్లుడు గారు. అల్లుడు గారు, చెప్పండి మావయ్య, ఏమైంది? నారాయణ వాడి ఫ్రెండ్ను కొట్టుకుంటూ సత్యం ఇంట్లోకి వెళ్ళాడమ్మా. అక్కడ మీరు ఏం చూసినా ఏం జరిగినా వెంటనే నాకు కాల్ చేయండి, సరేనా? మేము ఇక్కడి నుంచి ఎక్కడికి కదలమమ్మా. నరేష్ ఈ కేసు నుంచి బయటపడాలి. దానికోసం మేము ఏమైనా చేస్తామమ్మా. ఖచ్చితంగా గెలుస్తాం మావయ్య. నరేష్ మర్ది గారు రిలీజ్ అయితే అది మీ సాయం వల్లే. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము. ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద మాటలు? పిల్లి పద్మనాభ సింహం గారు మాకు దైవంతో సమానం. అలాంటిది ఆయన కుటుంబానికి ఆపదొస్తే మేము చూస్తూ ఊరుకుంటామా? ఈ 2 రోజులు నారాయణ్ని వదలకుండా ఫాలో అవుతూ ఉండండి. తన ప్రతి కదలికని గమనిస్తూ ఉండండి. అలాగే నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండండి. సరే, తప్పకుండా చేస్తానమ్మా. ఉంటాను. మల్లిక, ఆ నారాయణ వాడి ఫ్రెండ్ వీడియోలో చెప్పిన మాటలు నిజమే అని నమ్మేశాడు. నమ్మకుండా ఎలా ఉంటాడు? వాయిస్ ఇచ్చింది ఎవరు? మల్లిక కదా. ఏంటి ఇద్దరు తెగ పగలబడి నవ్వుకుంటున్నారు? నవ్వొచ్చింది కాబట్టి నవ్వాం. మధ్యలో నీకేంటి బాధ? అంతలా వినలేకపోతే చెవులు మూసుకొని వెళ్ళు. ఏంటి లుక్ ఇస్తున్నావు? మేము ఇలాగే నవ్వుతాం. ఏం చేస్తావు? నరేష్ చేతికి రక్తపు మార్కులు ఉండడం నేను చూడలేదు. నారాయణే ఈ హత్య చేశాడు. ఏం మాట్లాడారు చూసారా అత్తయ్య? ఆ పిల్లివారింటి 4 అన్నదమ్ములు 4 తగిలించేసరికి భయంతో వాళ్ళు ఏం చెప్పమంటే అదే చెప్పేశాడు. వీణ్ణి ఊరికనే వదలకూడదు. ఏ, నారాయణ! చెప్పరా. అల్లుడు గారు, అల్లుడు ఎందుకు గారు, అబద్ధం చెప్పావు? ఆగండి అల్లుడు గారు. నాకేం ఎందుకు తెలియదు. అబద్ధం చెప్పావు? అబ్బా! అయ్యో, అబద్ధం ఎందుకు చెప్పావురా? చెప్పు. అల్లుడు గారు, ఆగండి అల్లుడు గారు. నారాయణ! అబ్బా! అయ్యో, చెప్పాల్సిందంతా చెప్పి వదలండి, ఇప్పుడు వదిలేసేయండి. ఇంకో అబద్ధం చెప్పాలని చూస్తున్నావా? వదలండి అల్లుడు గారు. చెప్పరా. ఆ! ఏమండి? ఎందుకు చేశావు? ఆగండి. ఎందుకు చెప్పావు అలాగా? అల్లుడు గారు. చెప్పరా. వాడు నాకింత ద్రోహం చేసినా అల్లుడు గారు. వదిలేయమంటారేంటి? చెప్పలేదు చెప్పరా. నారాయణ. అల్లుడు గారు. లే. ఆగండి, కొట్టకండి. నువ్వు ఆగండి అల్లుడు గారు. చచ్చిపోకండి అల్లుడు గారు. ఎందుకు చేశావు? చెప్పరా. చెప్పరా. ఎందుకు అబద్ధం చెప్పావు? ఆగండి అల్లుడు గారు, ఆగండి. నేనే మావయ్యని చంపానని చెప్పావా? నేను చెప్పలేదు నారాయణ. అసలు నేను అలా చెప్పలేదురా. నరేషే సత్యం గారిని చంపాడని చెప్పాను. కానీ అది ఎలా మారిందో నాకు తెలీదు. అలా ఎలా మారుతుందిరా? ఆ గొంతు నీదే కదా. నిన్ను ఆగండి అల్లుడు గారు, ఆగండి. తను చెప్పింది నిజమే. ఆ? నాకంతా అర్థమైంది. ఏంటత్తాయి మీరనేది? మీరు ఫోన్లో విన్నది వీడి గొంతు కాదు,
మల్లిక గొంతు. ఆ? మల్లిక ఎవరి గొంతుతోనైనా మాట్లాడగలదు. మల్లికతోనే ఇలా మాట్లాడించారు. మల్లిక అలా ఎలా వీడిగుంతో మాట్లాడగలదు అత్తయ్య? నేను దాని కన్న తల్లిని. దాని గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి పనులు చేయడంలో అది బాగా ఆరితేరింది అల్లుడు గారు. అవునండి, మల్లిక నాలాగా అమ్మలాగా కూడా మాట్లాడుతుంది. దానికి అంత టాలెంట్ ఉంది.